ఉన్నాను. ఈరోజు నేను చాలా స్టాక్ పెట్టానండి యూట్యూబ్లో, నా ఛానల్లో పెట్టాను. కంపల్సరీ నేను పెట్టిన ప్రతి షార్ట్ని లైక్ చేస్తున్నారండి. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. నాకు మెయిన్ థింగ్ సబ్స్క్రైబర్స్ పెరగడంతో పాటు నేను పెట్టిన ప్రతి ఒక్క రీల్ని మీరు లైక్ చేస్తున్నారు కాబట్టి మన ఛానల్లో పెట్టింది ప్రతిదీ పర్ఫెక్ట్ పీస్ అండి. శారీస్ చాలా బాగున్నాయి, ఎందుకంటే కొంతమంది చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. డ్యామ్ షూర్గా మీరు కొనొచ్చండి. నేను పెట్టేది ప్రతిదీ మీకు ఫేక్ కాదు, నేను చాలా మంచిగా పెడుతున్నాను. నన్ను ఎంతగా ఆదరిస్తున్నారంటే మీరు చాలా బాగా, అంటే ఎంత రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోలేదండి. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది నాకు. అలాగే మీరు ప్రతి ఒక్కరు నన్ను ఇలా ఆదరిస్తారని అనుకుంటున్నానండి. ఇప్పుడే నాకు టైం కుదిరిందని, టైం లేట్ అయింది, డ్యూటీ నుంచి వచ్చాను. బాబుని పడుకోబెడతాను అనుకుంటే ఇంకా బాబు పడుకోలేదు, అమ్మ దగ్గర ఉన్నారు. మళ్ళీ మార్నింగ్ 9కి వెళ్ళాలండి. చెప్పండి, ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? అందరూ పడుకున్నారండి. హాయ్ అండి, లైవ్లోకి వచ్చినందుకు హాయ్. నా ఛానల్లో మీకు శారీస్ ఉన్నాయండి, చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి, కానీ నెగ్లెక్ట్ చేయకండి. నేను ప్రతిదీ పెట్టేది మంచి పీసే పెడుతున్నానండి. హాయ్ అండి, హాయ్. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి హాయ్. నా లైవ్ చూస్తున్న అందరికి హాయ్ అండి. కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, కొంతమంది మెసేజ్ చేయడం లేదు. ప్లీజ్ అండి, నన్ను సపోర్ట్ చేయండి. మీతో కలిసి నేను జర్నీ చేయాలనుకుంటున్నాను ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద. హాయ్ రవి గారు, చెప్పండి. పడుకుంటానండి. భోంచేస్తారండి? మీరు ఇంకా పడుకోలేదా? మరి నన్ను పడుకోమంటున్నారు. హాయ్ అండి రవి గారు, హాయ్. లైవ్ చాట్కి వచ్చినందుకు హాయ్. చెప్పండి, భోంచేస్తారండి? థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు. హాయ్ అండి, లైవ్లో ఇంకా ముగ్గురు వచ్చారండి. హాయ్ హాయ్. మన ఛానల్లో ప్రతి ఒక్కరికి మంచి శారీస్ పెట్టానండి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఎవ్రీవన్. కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నానండి. మార్నింగ్ కూడా డ్యూటీకి వెళ్ళటం, అంటే నేను లైవ్లో మీకు శారీస్ చూపించలేకపోతున్నాను, ఏమీ అనుకోవద్దండి. అది కూడా నేను త్వరలోనే స్టార్ట్ చేయబోతాను లైవ్లో చూపించడం. ఖచ్చితంగా మీకు ది బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ఈ ప్లాట్ఫామ్లో ఉండటం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను కొత్తగా వచ్చాను కాబట్టి యూట్యూబ్కి అండి, నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని, నన్ను ఇంకా ముందుకి ఇంకా రాణిస్తారని అనుకుంటున్నానండి. హాయ్ హాయ్ అండి. నా ప్రతి వీడియోని లైక్. హాయ్ సత్య గారు, హాయ్. భోజనం చేస్తారండి? హాయ్ అండి. ఖచ్చితంగా మీలాంటి వాడు సపోర్ట్ ఉంటే ఇంకా మేము ముందుకు వస్తామండి సత్య గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్. థ్యాంక్ యూ. బైబిన్ సార్, చెప్పండి సార్. ఇంట్రెస్టెడ్ మేము నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టున్నారు కదండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి సార్. బైబిన్ గారు, సలాం అలైకుం అండి. సలాం అలైకుం. మీకు ఇంట్రెస్టెడ్ అన్నారు కదండి. థ్యాంక్ యూ సత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అది భవన్ గారు, మీకు ఇంట్రెస్ట్ అన్నారు కదా శారీస్ అండి. మీ నెంబర్ చెప్పండి, నేను మీ వాట్సాప్ చేస్తాను, ఐదర్ మీకు కాల్ కూడా చేస్తానండి. సెండ్ మీ యువర్ వాట్సాప్ నెంబర్.
థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. వెల్కమ్ టు లైవ్ చాట్. డిన్నర్ అయిందండి అంటే ఈ టైంలో అడగకూడదు, నేను 11 అయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు శారీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక నెంబర్ పంపించండి. నేను కంపల్సరీ మీ వాట్సాప్ నేను ప్రతిదీ సెండ్ చేస్తాను. మనకి లో ప్రైజెస్లోనే అవైలబిలిటీ ఉన్నాయండి. శారీస్ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి. వన్స్ ఆర్డర్ చేస్తే కనుక నెక్స్ట్ టైం నేను అడగవసరం లేదు, మీరే నాకు ఆర్డర్ చేస్తారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రవి గారు ఏంటి? ఓకే, గుజరాత్ అండి. ఓకే ఓకే. ఇంకా గుజరాత్లోనే ఇంకా మంచి దొరుకుతాయి కదండి. తిన్నానండి సత్య గారు, తిన్నాను. కర్రీ ఏంటండి సత్య గారు? కర్రీ అండి. ఇంకా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి. నీ ప్రతి మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను. మీ మెసేజ్ కోసం మీకోసమే లైవ్ చాట్కి వచ్చాను ఈ టైంలో కూడా. సత్య గారు ఏం కర్రీ అండి? రవి లైఫ్ గారు మీరు చెన్నై నుంచి అండి. ఓకే, థ్యాంక్ యూ అండి మెసేజ్ చేసినందుకు. ఓకే. కర్రీ బాగుందండి సత్య గారు. ప్రవీణ్ గారు ఉన్నారండి లైవ్లో? ఏంటండి? థ్యాంక్ యూ అండి, నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు మెసేజ్కి ప్రతి ఒక్కరికి నేను చాలా థ్యాంక్ఫుల్ అండి. కోడిగుడ్డు ఉక్కుడు. ఓకే, కోడిగుడ్డు ఉక్కురా రవి గారు. ఓకే, మంచి కర్రీ అండి. సత్య గారు మీరు వైజాగ్ నుంచి మెసేజ్ చేస్తున్నారా? ఓకే అండి. ఇంకేంటండి సత్య గారు, ఎలా ఉన్నారు? ఇంకా లైవ్లో ఉన్నారని ప్రతి ఒక్కరు నాకు మెసేజ్ చేయండి. మీ నుంచి నేను చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఈ ప్లాట్ఫామ్ వచ్చిన నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను లైవ్కి కొత్తగా వచ్చాను కాబట్టి నాకు చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారండి. సత్య గారు లాంటి వాళ్ళు మరీ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఆవిడ. మీలాంటి వాళ్ళ సపోర్ట్ మాకు ఎప్పటికీ కావాలండి సత్య గారు అండ్ రవి గారు. ఓకే, ఆర్డర్ చేస్తారండి. అది అందుకే పరిచయం ఉంది కాబట్టి మిమ్మల్ని అంత బాగా గుర్తుపెట్టుకున్నాను సత్య గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరండి. రవి లైఫ్ ఫైన్ మేడం. ఓకే అండి. ఏం చేస్తుంటారండి రవి గారు మీరు? ఈరోజు మంచి శారీస్ చాలా మంచిగా పెట్టానండి. ప్రతి ఒక్కరూ చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి నచ్చే ఉంటుంది కాబట్టి నేను చెప్తానండి. రవి లైఫ్ మేడం మోటివేషన్ వీడియోస్ చేయండి అంటే మోటివేషన్ వీడియోస్ అంటే దేని ప్రకారం అండి? మోటివేషన్ వీడియోస్ అంటే మీరు చెప్పండి. నాకు వీలైతే నేను చేస్తానండి రవి గారు. అంటే మోటివేషన్ అంటే ఇంకేంటండి? అబౌట్ లైఫ్ అండి చెప్తానండి. నేను చాలా ఉన్నాయి మన లైఫ్లో జరిగినవన్నీ ఒక్కొక్కటి చెప్తున్నాను. రీసెంట్ వీడియోలో చెప్పాను కదండి, నేను బెల్ట్ పెట్టుకోవడం సర్జరీ చేయించుకున్నానని. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, లైవ్లో కూడా ఇన్ఫామ్ చేస్తున్నాను. బట్ డెలివరీ అయిన తర్వాత మాత్రం కంపల్సరీ బెల్ట్ వేర్ చేయండి. బెల్ట్ లేకుండా మాత్రం ఉండకండి. నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల నేను సర్జరీ వరకు వచ్చాను. ఇలా ఈ సర్జరీ మూలంగా 1 మంత్ నా ఇన్కమ్ అంతా
ఇది అయిందండి. మీరు గర్ల్స్ మోటివేట్ చేయండి హెల్త్ పరంగా. ఓకే రవి గారు, ఖచ్చితంగా అండి. హెల్త్ పరంగా నేను ప్రతి వీడియో చేస్తానండి ఈసారి నుంచి. ఖచ్చితంగా చేస్తానండి. చేస్తాను రవి గారు, చేస్తాను. నిన్న ఒక వీడియో చేశానండి, కాకపోతే మోటివేషన్ వీడియో అబౌట్ లైఫ్ అండ్ సక్సెస్ గురించి చెప్పండి. చెప్తాను సత్య గారు, కంపల్సరీ నేను చెప్తానండి. నా లైఫ్లో జరిగిన ప్రతిదీ మీకు చెప్తాను. నేను కంపల్సరీ మీతో షేర్ చేసుకుని చాలా ఉన్నాయండి. వీడియో పెడతాను, కాకపోతే కొంచెం టైం కుదరడం లేదండి. మర్చిపోకుండా అసలు ప్రెగ్నెన్సీ లేడీస్ మీకు మెయిన్ చెప్తున్నానండి. డెలివరీ అయిన తర్వాత కంపల్సరీ బెల్ట్ వేర్ చేయండి ఒక 6 months వరకు. నాలాగా మూర్ఖలా ప్రవర్తించకండి. నేను చాలా సఫర్ అయ్యానండి స్టమక్ పెయిన్తో. ఆ నొప్పి నేను భరించలేనిదండి, అందుకే సర్జరీ వరకు వెళ్ళాల్సి వచ్చింది. అమ్మాయిలు ఇందులో తక్కువ కాదండి. అమ్మాయిలందరూ ప్రతి అబ్బాయిలతో ఈక్వల్ అండి ఈ కాలంతో పోలిస్తే. ఇంకా అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఇప్పుడు బాగా ఫాస్ట్గా ఉన్నారు ఏ విషయంలో అయినా సరే. మర్చిపోకండి. కంపల్సరీ మీరు అడిగిన వీడియోస్ నేను చేస్తానండి. హెల్త్ పరంగా అయినా మోటివేట్ వీడియోస్ అయినా ప్రతిదీ నేను చేస్తాను. మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను సత్య గారు, అండ్ లైవ్లో ఉన్న రవి గారు కూడా. ఏముందిలే, పడుకోండి ఇంకా మేడం. మీకు నిద్ర వస్తే పడుకోండి రవి గారు, మీకు నిద్ర వస్తే పడుకోండి. మాకు ఇంకా లైవ్లో ఉన్నారు కదా, వాళ్ళ కోసం, మీకోసమే కాదు కదండి లైవ్ ఓపెన్ చేసింది. మీకు నిద్ర వస్తే మీరు పడుకోండి, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే లైవ్ ఎండ్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకా కంపల్సరీ మీకు ఈసారి నుంచి నేను లైవ్లో చూపిద్దామని ట్రై చేస్తానండి శారీస్. అది కూడా స్టార్ట్ చేస్తాను అతి త్వరలోనే. మీకు చెప్పబోతాను అది ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అన్నది. ఇంకా నాకు ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు నాకు మెసేజ్ చేయొచ్చు. నేను ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తానండి. నేను ఎవరి మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా ఏమన్నాను ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్ అండి నాగశ్రీ గారు. ఓకే సత్య గారు, థ్యాంక్ యూ ఫర్ మెసేజింగ్ మీ. హలో ఎవెల్యూ. ఓకే రవి గారు, ఓకే. మీకు నిద్ర వస్తుందేమో, పడుకోండి. చెప్పాను కదండి, ఈరోజు నా ఛానల్లో చాలా మంచి శారీస్ పెట్టాను. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నచ్చితే నాకు కామెంట్ చేయండి, కంపల్సరీ నేను రిప్లై ఇస్తానండి. నా ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. మీ మెసేజ్ కోసం నేను వెయిట్ చేస్తున్నానండి. నా కోసం మీరు వెయిట్ చేయడం కాదండి, మీకోసమే నేను వెయిట్ చేస్తాను. మీ మెసేజ్ కోసం నేను వెయిట్ చేస్తాను. మీ ప్రతి మెసేజ్కి నేను రిప్లై ఇస్తానండి. అలాగే మీ కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. అసలు ఈ విషయంలో అయితే నేను తగ్గేదే లేదండి. ఏ విషయంలో అయినా ఇప్పుడు యూట్యూబ్కి రావడం అన్నది ఫస్ట్, నేను ఫేస్తో వీడియో చేయడం అన్నది ఫస్ట్ టైం అండి. ఇది ఛానల్ నుంచి నేను నా ఫేస్ని చూపించి వీడియోలు చేద్దామని చాలా భయంగా ఉండేది. యూట్యూబ్లో అందరూ చూస్తారు అనే భయంతో ఫీల్ అయ్యేదానండి. లేదు, నేను చేయాలి అనే దృఢమైన నిర్ణయంతో నేను లైవ్కి వచ్చి ఇలా ఫేస్తో వీడియోస్ చేస్తున్నానంటే కేవలం మీరే అండి. ఆ ఒక్కళ్ళైనా నాది నేను లైవ్ పోస్ట్ చేస్తాను కదా రవి గారు, ఆ ఒక్కళ్ళు కాదు, అప్పుడు చాలామంది వింటారు కదా. ఒకళ్ళు ఉన్నారని మీరు చెప్తున్నారు, ఆ ఒక్కళ్ళ కోసమే కాదు, ఈ లైవ్ని పోస్ట్ చేసిన తర్వాత నా వీడియో చాలామంది చూస్తారు. మీకోసమే కాదు నేను వీడియో చేసేది.
అనుకునే ఈ లైవ్ ఫేస్తో చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను లైవ్కి వచ్చిన ప్రతిసారి నాకు ఒక్కొక్కరు సబ్స్క్రైబర్ అవుతున్నారండి. నేను చాలా ఇంతలా ఉంటుందని నేను అనుకోలేదు. అసలు ఫస్ట్ టైం ఇంతమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారని అసలు అనుకోలేదండి. ఒక ఫ్రెండ్ ఉందండి నాకు, నువ్వు చేయగలుగుతావు, నీ వాయిస్ బాగుంది, బాగా చెప్తున్నావు అని మా ఫ్రెండ్ ఏంది నాకు ద బెస్టీ సత్య అండి తన పేరు. అమ్మాయి చాలా ప్రోత్సహించిందనని ఈ ప్లాట్ఫామ్ మీద రావడానికి. థ్యాంక్ యూ సత్య. ఒకవేళ ఈ లైవ్ చూస్తే కనుక థ్యాంక్ యూ సో మచ్ నీకు. నేను ఇంతలా కాన్ఫిడెంట్గా వీడియోస్ చేస్తానని నేను నా లైఫ్లో అనుకోలేదు. ఏమో యూట్యూబ్ అనుకుంటా మేకప్ వేసుకోవాలి, లిప్స్టిక్ వేసుకోవాలి అనుకున్నాను. కానీ అలా కాదండి. నేను మాట్లాడే తీరు నచ్చితే కనుక ఖచ్చితంగా నేను ఈ యూట్యూబ్లో నేను సక్సెస్ అవుతాను నమ్మకంతో నేను యూట్యూబ్ లైవ్ స్టార్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి. అలాగే ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటానని చెప్తున్నానండి. బిస్కెట్ అనుకుంటారేమో అంటే చూసిన వాళ్ళు, బిస్కెట్ అయితే కాదు, నిజం చెప్తున్నాను. నా లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. చూడలేని వరకు థ్యాంక్ యూ చెప్తున్నాను. మెయిన్ నా ఫ్రెండ్ అయిన సత్యకి మాత్రం థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సత్య. ఇంత కాన్ఫిడెన్స్గా నేను వీడియో చేస్తానంటే కేవలం నువ్వే. అది నువ్వు బిస్కెట్ అనుకుంటావో పకోడీ అనుకుంటావో అది నీ ఇష్టం. రవి గారు మీరు పడుకోండి, మీరేంటి నైస్ అని పెట్టారు. పడుకోండి. టైం మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలేమో కదా మీరు. 11:30 అవుతుంది. ఇది ఓకేనండి. నా ఛానల్లో పెట్టిన శారీస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరు వచ్చినా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఇలాగే మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ లైవ్ని చూస్తున్నందుకు. అండ్ నేను లైవ్ అప్లోడ్ చేసిన తర్వాత చూసిన వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరికొన్ని వీడియోస్ చేయాలని నన్ను దీవించండి, నన్ను సపోర్ట్ చేయండి. ఆ నమ్మకంతోనే నేను లైవ్కి వస్తున్నాను. నేను లైవ్కి పెట్టేద్దామన్నప్పటికీ లైవ్కి చూడటానికి వస్తున్నారు. హాయ్ అండి, హాయ్. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి హాయ్ అండి. జీవన్ గారు హాయ్. ఇంకా పడుకోలేదండి జీవన్ గారు మీరు? ఇంకా ఛానల్లో ఉన్నారండి ప్రతి ఒక్కరికి హాయ్ హాయ్. రవి ఆఫీస్ కాల్ అంటే జీవన్ గారు ఓకే. రవి గారు మధ్యలో మీ మెసేజ్లు ఏంటండి నైస్ అని? ఓకే జీవన్ గారు. మేడం పడుకోండి. నా గురించి ఎందుకండి పడుకోండి అన్నారు. మీరు పడుకోండి ఫస్ట్. మీరు పడుకోండి రవి గారు. మీ వీడియో చూసిన తర్వాత నిద్రపోతున్నామండి ఈ మధ్య. అప్పో సత్య గారు, ఇది మరి మామూలు బిస్కెట్ కాదు, క్రీమ్ బిస్కెట్. జీవన్ గారు భోజనం చేశారా మేడం? చేశాను జీవన్ గారు. మీరు చేశారండి? థ్యాంక్ యూ సత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే నా వీడియో చూస్తే మీకు నిద్ర వస్తుందేమో. ఇంకా చెప్పండి. ఎవరికైనా నిద్ర వస్తే పడుకోవచ్చు. మెయిన్ రవి గారికి నిద్ర వస్తున్నట్టుంది, అందుకే ఆయన పడుకోండి అంటున్నారు.
సరేనండి. అయితే ఎంత మాట ఎంత మాట ఎంత మాట. మరి అంతే కదండి. నా వీడియోస్ చూసిన తర్వాత నిద్రపోవడం ఏంటండి? అంటే నా వీడియోస్ చూస్తే నిద్ర వస్తుందా, లేకపోతే నేను చెప్పేసి వెళ్ళాను అనుకుంటున్నారా సత్య గారు? ఎనీవే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ నా వీడియో చూస్తున్నందుకు అండ్ నా లైవ్ని ఫాలో అవుతున్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. లైవ్కి ఇంకొకరు వచ్చారండి. హాయ్ అండి, వెల్కమ్ టు లైవ్. ఛానల్లో చాలా శారీస్ అప్లోడ్ చేశానండి, చూడండి. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఏమైంది మేడం, డల్గా ఉన్నారు? డల్గా ఏం లేనండి. ఏదైనా స్టోరీ చెప్పండి. రవి గారు డల్గా ఏం లేను. అంటే ఛానల్లో శారీస్ పెడుతున్నాను కదా, నా సబ్స్క్రైబర్స్ ఎవరు ఆర్డర్ పెట్టడం లేదు, బయట వాళ్ళే కొనుక్కుంటున్నారు. నా సబ్స్క్రైబర్స్ కొనాలని ఆశిస్తున్నానండి, అందుకే డల్గా ఉన్నాను. జీవన్ నయాజ్, ఏదైనా స్టోరీ చెప్పండి. స్టోరీ అంటే ఏం చెప్పాలండి, చెప్పండి జీవన్ గారు. సత్య, నిద్రపోయే ముందు మీ వీడియోస్ చూడాలి అనుకుంటున్నామండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి సత్య గారు. అంటే డైలీ టైంకి లైవ్ చేయమంటారా? చెప్పండి, ఈ టైంకి చేయమంటే చేస్తాను లైవ్. మీ లవ్ స్టోరీ చెప్పండి. నాకు లవ్ స్టోరీ ఏమీ లేదండి. లవ్ స్టోరీ ఏమీ లేదు. అది లవ్ స్టోరీ అంటే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఖాళీగా ఉన్నప్పుడు. నెక్స్ట్ లైవ్ చాట్కి వచ్చినప్పుడు చెప్తాను కంపల్సరీ. ఇంకేంటండి, లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి హాయ్. థ్యాంక్స్ అండి, లైవ్ని ఇంత మంచిగా పాజిటివ్గా వెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. షూర్ అండి, బేస్డ్ ఆన్ యూర్ కంఫర్ట్ అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. నా లైవ్ని ఫాలో చేస్తున్నందుకు, చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ఫుల్గా ఉంటాను. లైవ్ని దీంతో ఎండ్ చేస్తున్నానండి, ఎందుకంటే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి కదా. థ్యాంక్ యూ సపోర్టింగ్ మీ. నా వీడియో చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా కోసం ఒక సాంగ్ పాడండి ప్లీజ్. సత్య గారు, నైట్ నేను సాంగ్ పాడితే పడుకోడు రాత్రి మీరు ఇంకా. లైవ్ మేడం, సిల్వర్ బటన్ వచ్చిందా? ఇంకా రాలేదండి. డ్యూటీకి లీవ్ పెట్టేయండి జీవనయ్యస్ గారు. డ్యూటీకి డ్యూటీకి లీవ్ పెట్టండి. మీరు లైవ్ కంటిన్యూ చేయండి. ఇంకా లైవ్ కంటిన్యూ చేస్తే ఇంకేం ఉండదండి మనకి, డ్యూటీ మానేస్తే. లైవ్ని కంటిన్యూ చేయండి. ఇలా 24/7 లైవ్ చేస్తూ ఉంటాయండి, కళ్ళు దెబ్బతింటాయి. జీవన్ గారు, మనకు శాలరీ, మంత్లీ శాలరీ మీరు వేసేస్తానంటే నేను ఇంకా లైవ్ కంటిన్యూ చేస్తాను. జీవన్ గారు, రిప్లై ఇవ్వండి నేను మాట్లాడిన దానికి. సత్య గారికి పాట కావాలంట. పాట మీకు పాడతానండి నెక్స్ట్ లైవ్లో. ట్రై అంటే రీచ్ సిల్వర్ బటన్. ఓకే అండి, అలా ట్రై చేస్తున్నాను కాబట్టి ఈ టైంలో కూడా మీకు లైవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సత్య గారు. రవి లైవ్ ప్లీజ్ మేడం, మీరు లైవ్ చేయండి. అబ్బో, రవి గారికి నిద్రపోండి అంటూ మళ్ళీ లైవ్ చేయండి అంటున్నారు ఈయన. జీవన్ ఐఎస్ బ్యాంక్ డీటెయిల్స్ పెట్టండి. అబ్బో, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రవి లైవ్ డైలీ లైవ్ చేయమంటున్నారా రవి గారు? ఓకే అండి, కంపల్సరీ చేస్తాను. మీరు మాత్రం డైలీ లైవ్కి రావాలని కోరుకుంటున్నాను రవి లైవ్ గారు. మీలాంటి వాళ్ళు ఉండాలి లైవ్లో.
ఓకే. రవి గారు మీకేమన్నా నా ఛానల్లో పెట్టిన శారీస్ నచ్చుంటే ఆర్డర్ చేయండి మీ మిస్సెస్కి, ఇన్ కేస్ మీకు పెళ్ళి అవుతాయి. జీవన్ గారు మీరు కూడా జీవన రాజమండ్రిలో ఓన్ హౌస్ ఉంది అండి. అది రాసేయమంటారు. వద్దులేండి, హౌస్ వరకు ఎందుకులే జీవన్ గారు, హౌస్ వరకు ఎందుకులేండి జీవన్ గారు, దానికి శాలరీ ఇస్తే సరిపోద్ది. ఏంటి రవి గారు టైం చూపిస్తున్నారు, మీకు నిద్ర వస్తుందా? పడుకోండి. వద్దులేండి, ఓన్ హౌస్ వరకు ఎందుకనండి, కుదిరితే చేస్తానండి లైవ్ వీడియోస్. ఇంత జీవన్ ఎస్, మీరు 24/7 లైవ్ చేయాలి అని అండి. మీరు తప్పకుండా 24/7 లైవ్ చేస్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తారండి? జీవన్ ఎస్ గారు, దేవుడు మనకి 24/7 లైవ్ చేయాలంటే దేవుడు మనకు మంచి బడ్జెట్ అమౌంట్ ఇస్తే యూట్యూబ్ ద్వారా కంపల్సరీ చేస్తానండి. లైవ్ మేడం చేతిలో పెన్ ఏంటింది అంటే, ఇందాక శారీస్ ఆర్డర్ చేయండి, అవి రాసుకుంటూ చేతిలో పెన్ ఉంది, ఇంక లైవ్ చేస్తున్నాను కాబట్టి అలా ఉండిపోయిందండి. మీకు ఏమైనా పెన్ ప్రాబ్లం అండి రవి గారు? ఫోన్లో తీసేస్తాను. సత్యబండం బ్రాండ్ ప్రమోషన్ ఏంటండి? బ్రాండ్ ప్రమోషన్ జీవన్ ఎస్, పక్కిల్లు కూడా కబ్జా చేసి మీకే రాసిస్తారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ జీవన్ అయ్యాస్ గారు. రవి లైవ్, మీరు కవితలు రాస్తారా ఏంటి? మీరు నా పరువు తీయడానికి లైవ్కి వచ్చినట్టున్నారేంటి? పెన్నే బ్రాండ్ అండి, ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నారు. అలా ఏమి లేదండి. మీదేమన్నా చెప్పండి, మీరేం ప్రమోషన్ చేయాలంటే చేస్తాను. రవి లైఫ్, అమ్మ బాబోయ్ ఏమండి, ఏమైంది? చాలా లైవ్తో చాలా ఫన్నీగా జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ లైవ్ని ఎంత ఫన్నీగా చేస్తున్నందుకు. కంపల్సరీ లైవ్కి వస్తే మీరు అందరూ రండి, ఫన్నీగా మాట్లాడుకుందాం, ఫన్నీగా జోకులు వేసుకుందాం. రవి లైఫ్ గారు మీరైతే ఫుల్ కామెడీ తండి లైవ్. మీ ఎవరికి నిద్ర రావట్లేదా మీ ముగ్గురికి? రవి లైఫ్ కరెక్ట్గా చెప్పారు. ఏం చెప్పానండి కరెక్ట్గా? పొరవ తీస్తున్నారన్నా? మీరు ప్లీజ్ మీరు లైవ్ నుంచి వెళ్ళిపోండి కొంచెం రవి గారు, డిస్టర్బెన్స్గా ఉన్నారు నాకు, నా లైవ్ని ఖరాబ్ చేస్తున్నారు రవి లైఫ్ గారు. మీరు సాంగ్ పాడండి. ఏ సాంగ్ కావాలి సత్య గారు? సినిమా సాంగా ఏంటి మీకు కావాల్సింది? పాడతాను, చెప్పండి ఏ సాంగ్ కావాలో. ఆ సాంగ్ పేరు కూడా చెప్పండి, పాడేస్తాను, పని అయిపోతుంది. మీకోసం లైవ్ చూస్తుంటే ఎలా అంటారేంటి నాగశ్రీ గారు? నేనేమన్నానండి సత్య గారు మిమ్మల్ని? అది ఏ సాంగ్ కావాలి, దేవుడి సాంగ్ కావాలా, సినిమా సాంగ్ కావాలా అన్నాను. శ్రవంతి హాయ్ అక్క. హాయ్ రా శ్రవంతి, మీరు ఇంకా పడుకోలేదండి శ్రవంతి గారు? పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలేమో కదండి శ్రవంతి గారు? వైరల్ అవుతున్న సాంగ్ మాకు ఐటమ్ జీవన్ అయ్యస్ గారు, మాకు ఐటమ్ సాంగ్ ఏం రాదండో, మేము దేవుడి బిడ్డలం, జీజస్. సత్య ఏదైనా పాడండి. నా పాట అంటే మీరు ఎవరో పడుకోరండి, లైవ్లోంచి వెళ్ళిపోతారు ఇప్పుడు నేను పాట పాడితే. సత్య గారికి బాగా ఆశగా ఉంది, ఇంటి అడ్రస్ చెప్తాను, ఇంటికి వచ్చిన రోజు పాటలు పాడుకుందాం సత్య గారు. కొత్తగా మన శ్రవంతి గారు లైవ్కి వచ్చారండి. హాయ్, భోజనం అయిందండి శ్రవంతి గారు? ఏదైనా పాడండి అంటే వాయిస్ బాగాలేదండి. నెక్స్ట్ లైవ్లో పాడతాను కంపల్సరీ మీకోసం, లేకపోతే సాంగ్ పాడేసి మీకు అప్లోడ్ చేస్తాను లైవ్లో.
సెవెంత్ ఏమైంది అక్క? ఏమీ అవ్వలేదండి, కొంచెం మంచిగా ఉంది కదా, కొంచెం గొంతుకు నొప్పిగా ఉంది. శ్రవంతి గారు, నువ్వు తిన్నావు అక్క? తిన్నాను రా, అయిపోయింది. మీది కర్రీ ఏంట్రా శ్రవంతి గారు? నా ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి లైవ్ చాట్ చేస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైవ్ చాట్ని లైక్ చేయండి. శ్రవంతి గారు, సాంబార్ రైస్ అండ్ చికెన్ ఫ్రై. ఓకే, నైస్ కాంబినేషన్ అండి శ్రవంతి గారు. కాంబినేషన్ బాగుంటుందండి, సాంబార్ రైస్ అండ్ చికెన్ ఫ్రై. మీరు వంటలు బాగా చేస్తుంటారండి. మీది జీవనయ్యస్ గారు, మీది కూడా సేమ్ కర్రీయా? అవునా, సేమ్ పించ్ శ్రవంతి గారు, మీకు జీవనయ్యస్ గారికి ఇద్దరిది సేమ్ కర్రీ అంట. సత్య గారు లైవ్లో ఉన్నారా, వెళ్ళిపోయారా? మీరు సైలెంట్గా ఉన్నారు. సాంగ్ అన్నారు, వెళ్ళిపోయారేంటి? జీవన్ ఐఎస్ రవి లైఫ్ ఏం మాట్లాడడం లేదేంటి? ఆయనకి నిద్ర వస్తున్నట్టుందండి, ఇందాక నుంచి లైవ్ చేస్తుంటే పడుకో అంటున్నారు. ఆయన ఏమన్నా ఇన్కేస్ పడుకుని ఉంటారు, అందుకే లైవ్లోంచి వెళ్ళిపోయారు. ఆయన లేరండి, ఆయన లైవ్లో లేరు. రవి లైవ్ ఉంటే కంపల్సరీ మెసేజ్ చేసింది మనకి. ఎందుకులేండి, ఆయన ఉంటే లైవ్ చాట్ అంతా డిస్టర్బ్ చేస్తున్నారు, ఆయన గలీజ్ చేస్తున్నారు. ఆయన లేపడమే మంచిది జీవనయ్యస్ గారు. జీవన్ గారు, మన ఛానల్లో శారీస్ పెట్టానండి, ఏమైనా మీకు మ్యారేజ్ అయితే కనుక నా శారీస్ని మీ మిస్సెస్ కొనండి. శారీ క్వాలిటీ బాగుందండి. బ్రో ఉన్నావా? బ్రో, నా కోసం మీరు లైవ్కి వచ్చారా? రవి లైవ్ కోసం లైవ్కి వచ్చారా? మీరు నన్ను అడగకుండా రవి గారిని అడుగుతున్నారు ఏంటండి? షూర్ మేడం, తప్పకుండా. అయితే చాక్లెట్ చుకోమనండి. ఎవరికండి చాక్లెట్? సత్య గారు, జీవన్ నాయర్ గారు, డిస్కౌంట్ ఉందా మేడం? మంచి ఆఫర్లో ఉన్నాయండి శారీస్. సత్య గారు, మాకు కూడా ఇవ్వమనండి. మీకు చాక్లెట్ కావాలండి? సత్య గారు ఇస్తానండి. డైరీ మిల్క్ కావాలా, మీకు 5 స్టార్ కావాలా? చెప్పండి, ఏ చాక్లెట్ కావాలో మీకు. రవి లైఫ్ గారు లేరండి, ఆయన లైవ్ చాట్లో లేరు, ఆయన వెళ్ళిపోయినట్టున్నారు. పాపం నిద్ర వస్తున్నట్టుంది రవి గారికి. సత్య గారికి తప్పకుండా మీకు చాక్లెట్ ఇస్తానండి, మర్చిపోకుండా. ఈసారి లైవ్ వచ్చినప్పుడు నాకు గుర్తు చేయండి. మీకోసమే ఎడిటింగ్ ఆపేసి లైవ్ చూస్తున్నానండి, నిద్ర వస్తున్నా. థ్యాంక్ యూ అండి సత్య గారు, నా కోసం మీ ఎడిటింగ్ ఆపేసి లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి అండి మీరు సత్య గారు? ఎక్కడి నుంచి మీరు మెసేజ్ చేసేది? సరే అండి సత్య గారు, రేపు లైవ్ని స్టార్ట్ చేద్దాం. రేపు ఇదే టైంకి 11కి ఇలాగా లైవ్కి వస్తానండి. థ్యాంక్ యూ అండి, లైవ్లో ఉండి నాకు మెసేజ్ చేస్తున్నందుకు, నా లైవ్ని ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ప్లీజ్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి ఇంకా. సేమ్
2 డేస్ కాదండి, అందుకే చాక్లెట్ ఇచ్చుకోమని. ఓకే ఓకే సత్య గారు, బాయ్ అండి, గుడ్ నైట్ ఎవ్రీవన్, బాయ్ బాయ్. రేపు లైవ్కి వస్తానండి, కంపల్సరీ మాట్లాడుకుందాం. బాయ్ బాయ్, గుడ్ నైట్ అండి, గుడ్ నైట్.